ఉండవల్లి అంటే తెలుగువారందరికీ గుర్తుకొచ్చేవి గుహాలయాలు. వాటిని చూడాలని సరదా పడినా అక్కడే ఉంది, వెళ్ళడం వేస్ట్ అనేవాళ్లే ఎక్కువ కావడంతో చాలా కాలం చాలామంది వాటిని చూడలేకపోతున్నారు. ఈ మధ్య అలాంటి వాటిని పట్టించుకోకుండా మామూలుగా చూసే వాళ్ళకి ఈ ఉండవల్లి గుహలు చూడడానికి ఇంత దూరం రావాలా అనిపించవచ్చు. కానీ ఒకే పర్వతాన్ని గుహలుగా మలచటమే కాదు, దానిలో దేవతా ప్రతిమలతో పాటు దాదాపు 20 అడుగుల ఏకశిల అనంత పద్మనాభస్వామి, నాభిలో బ్రహ్మ, చుట్టూ దేవతామూర్తులతో సహా చెక్కిన శిల్పుల చాతుర్యం చూడగలిగిన వారు అద్భుతం అంటారు. ఒకే పర్వతాన్ని తొలచి 4 అంతస్తులుగా మలిచారు ఈ గుహలని. మొదటి అంతస్తు బయట ఋషులు, సింహాలు వగైరా విగ్రహాలున్నాయి. పైకి వెళుతున్న కొద్దీ చిన్నవైన ఈ గుహలు పైన ఖాళీగానే ఉన్నాయి. కింద అంతస్తులో తాపసులు, భిక్షువులు కూర్చునేందుకు వీలుగా స్తంభ